ఏదైనా పని చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం నేర్చుకో. ఎందుకే దాన్ని ఇప్పుడు అనవసరంగా కేకలేస్తావు? కోపం ఒకళ్ళ మీద, అరుపులు ఇంకొకళ్ళ మీద. అదేదో దాని పెళ్లి గురించి మనం మాట్లాడుకుంటున్నామన్న ఆలోచనలో చేజారిందేమో. దానికే అంత ఆవేశపడాలా? అసలు దానికి ఇప్పుడు పెళ్లి ఇష్టమో లేదో ముందు అది అడుగు. అలాంటి ఆలోచనే ఉండదులే మావయ్య. ఏం ప్రియా, నీకు ఇష్టం లేదా? చెప్పవే, అందరూ నిన్నేగా అడిగేది. అసలు నీ ఆలోచన ఏంటో చెప్పు. అసలు నీకిప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టమా లేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నీ మనసులో ఏదైనా ఉంటే చెప్పు. ఇప్పుడే పెళ్ళైన నా ఇద్దరు కూతుళ్ళ గురించి, నీ గురించి చాలా గొప్పగా మాట్లాడొచ్చాను. ఆ తర్వాత అడగలేదు అని మా మీద నిందలు వేయకు. చెప్పు. ఏయ్, ఎందుకే దాన్ని అలా దబాయిస్తావు? నెమ్మదిగా అడగొచ్చు కదా. బెదిరిస్తే భయపడతారు కానీ సమాధానం చెప్పరు. చూడు ప్రియా, అసలు నీకు ఇప్పుడు పెళ్లి చేసుకోవటం ఇష్టమా లేదా అది చెప్పు. అది కాదు నాన్న, అది అది ఏంటే అది కాదు అది అది అని నాలుస్తావు? సూటిగా సమాధానం చెప్పు. చూడమ్మా ప్రియా, నీ మనసులో ఏముందో ధైర్యంగా చెప్పమ్మా. ఏంటి ప్రియా ఆలోచన? అవతల మీ అమ్మా నాన్న అడుగుతున్నారు కదా, చెప్పమ్మా. సర్లే, నువ్వేం చెప్పొద్దులే గాని రమ్యని పైకి తీసుకెళ్లి కాస్త హోంవర్క్ చేయించు. జయంతి, యువతలు ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే రమ్యని తీసుకుని పైకి వెళ్ళమంటావేంటి దీన్ని? దాన్ని చెప్పని. అత్తయ్య, ప్రియని అడగడం ఎందుకు? ఇది మనం మాట్లాడుకునే విషయం. అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకని. రమ్య, లే, అత్తయ్యతో కలిసి వెళ్ళి హోంవర్క్ చేసుకోపో. వెళ్ళు వెళ్ళు. తీసుకెళ్ళి ప్రియా. అది లేకుండా దాని విషయం మనం మాట్లాడుకోవడం ఏంటే? అత్తయ్య, మావయ్య, మీరు నన్ను కోప్పడకండి. కాస్త నేను చెప్పేది వినండి. మీరేమో పెళ్లి చేయాలంటారు, మామయ్యేమో వద్దు అంటారు. తను ఎవరిని సమర్థించి మాట్లాడగలుగుతుంది? పైగా కన్నతల్లే పెళ్లి చేసుకుంటావా లేదా అంటే చేసుకుంటాను అని ఎలా ధైర్యంగా చెప్తుంది? ఆడపిల్ల కదా, సిగ్గుపడదా? అందుకే ప్రియని వెళ్ళిపోమని చెప్పాను. సర్లే. ఏమండి, మీరన్నట్టుగా మన ఇద్దరి ఆడపిల్లల విషయంలో నేను తొందరపడ్డాననుకుంటాను. అందుకే ప్రియ పెళ్లి విషయంలో నేనేం బలవంతం చేయను. కానీ తొందరగా పెళ్లి జరిగేలా చూడండి. ఇదేంటి అర్థం కావట్లేదు? కాస్త చెప్పత్తయ్యా. ఏయ్, నువ్వు ముందు రాయవే. మమ్మీ, అత్తయ్య ఏది అడిగినా చెప్పట్లేదు. అలాగా, నేను చెప్తాలే బంగారం, నువ్వు రాసుకో. ప్రియా, ఏంటి మంచి ఛాన్స్ అలా మిస్ చేసుకున్నావు? అత్తయ్య మావయ్య అంతగా అడిగారు కదా, నీ ఇష్టాలు చెప్పుండొచ్చు కదా. మీ అన్నయ్య కూడా ఇంట్లో లేడు, మంచి అవకాశం జారవిడ్చుకున్నావు. ఏంటోది నా నువ్వనేది? నేను దినని ప్రేమించాననే విషయం చెప్పడానికి ఇదా మంచి టైం? కాదా మరి? ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరుకుతుందా? అది కాదు వదినా, అక్కడ పరిస్థితి నువ్వే చూసావు కదా. అమ్మ మా గురించి, మన కుటుంబం గురించి ఎంత గొప్పగా మాట్లాడుతుంది. అలాంటప్పుడు ఈ విషయం నేనెలా చెప్పగలను? పొరపాటున నేను నోరు జారి నేను దినని ప్రేమిస్తున్నానని చెప్పానంటే అప్పుడే అక్కడే నా ప్రాణం తీసేస్తుంది. ప్రియా, ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. ఎంతకాలం ఈ విషయం నీలో నువ్వే దాచుకుంటావు చెప్పు. ముందు అసలు ఇప్పుడే పెళ్ళన్న మావయ్య తర్వాత సైలెంట్ అయిపోయారు కదా. తనే మళ్ళీ ఏం ప్రియా, నీ అభిప్రాయం ఏంటని అడిగారు. అలాంటప్పుడు చెప్పకపోతే ఎలా? రేపెవరినో ఒకరిని తీసుకొచ్చి నీ ఎదురుగా నిలబెట్టి వీణ్ణి చేసుకోవాలంటే నువ్వేం చేయగలవు చెప్పు? ఎప్పటికైనా తెలియాల్సిన విషయమే. ముందే చెప్తే ఏదో ఒక అభిప్రాయం బయటపడేది కదా. దాన్ని బట్టి మనం ప్లాన్లు వేసుకోవడం తేలికయ్యేది కదా.
ఏంటి ప్రియా, నీ ఆలోచన చూస్తుంటే మీ నాన్న తెచ్చే సంబంధానికి నువ్వు మౌనంగా తలాడించేటట్టున్నావే. అదే జరిగితే నువ్వు మా అన్నయ్య మీద చూపించే ప్రేమ ఆప్యాయత అంతా నటనే అవుతుంది. వదినా, దయచేసి అలాంటి మాటలు మాట్లాడకు. నేను దినా భార్యాభర్తలుగా జీవితం మొదలు పెట్టేశాం. ఏంటి ప్రియా నువ్వనేది? అది వదినా, నేననేది ఏంటంటే మా ప్రేమ నిజమైన భార్యాభర్తల్లా ఒకరి మీద ఒకరు ప్రేమ పెంచుకున్నామని అర్థం. అలా మా మనసులో అనుకొని మసులుతున్నామని అర్థం. అంతేనా? హద్దులేమైనా దాటారా? అయ్యో, అలాంటిదేం లేదొదినా. క్షణం పాటు నా కాళ్ళ కింద నేల గిర్రును తిరిగినట్టయింది. వెనులో వణుకు పుట్టింది తెలుసా? వదినా, నాకు అమ్మ గురించే భయంగా ఉంది. అందుకే మా ప్రేమ విషయం చెప్పలేకపోతున్నాను. నువ్వే ఎలాగైనా మా విషయం ఇంట్లో చెప్పి నాకు దినకు పెళ్లి జరిగేటట్టు చూడాలి. నాకైతే చెప్పే ధైర్యం లేదు. ప్లీజ్ వదినా, హెల్ప్ చేయి. సర్లే, నువ్వేం దిగులు పడకు, నేను చూసుకుంటాను గాని నువ్వు ధైర్యంగా ఉండు. మా అన్నయ్య తప్ప ఇంకెవరూ నీ మెళ్ళో తాలి కట్టరు, సరేనా? సరే వదినా, మరి నేను కిందికెళ్తాను. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. ఎవరది నా ఆనందమునకు అంతరాయము కలిగించుచున్నది? వికసించబోయే ఈ పువ్వును ముడుచుకున్నట్లు చేయుచున్నది ఎవరు? నువ్వా గోపి? ఎందుకయ్యా పిలిచావు? నానా, నువ్వులే చాలాసేపు అయినట్టుంది, ముందెళ్ళి స్నానం చేయి. గుడ్డెద్దు రంకేసినా పడకేసినా ఒకటేరా. అయినా ఇంత పెందరాడే స్నానం చేసి ఏ కలెక్టర్ ఉద్యోగం వెలగబెడతానికి వెళ్ళాలి? ఇదిగో, ఉంటే తింటాం, ఇక్కడ పడుకోవటం, లేదా బయటికి వెళ్ళి బజార్లమ్మడి తిరగటం. అందుకోసం స్నానం ఎందుకురా? నాన్న, మిగతా రోజులు వేరు, ఈ రోజు వేరు. నా మాటిని ముందెళ్ళు. ఏంటి ఈ రోజు అంత ప్రత్యేకత? ఏదన్నా పండగ పప్పమా? పెందలాడే లేచి స్నానం చేసి అంత ప్రత్యేకత ఏమిట్రా? కాస్త అర్థమయ్యేటి చెప్పరా. ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు గాని ముందు వెళ్ళు, వెళ్ళి స్నానం చేయి నాన్న. ఏంట్రా, ఏ రోజు లేని స్నానం చేయింటూ నానగుడు పడ్డావు? ఏమైనా బాడీ వాసన వస్తుందా? వచ్చాక చెప్తాను, లే. ముందు వెళ్ళి స్నానం చేయి. వెళ్ళు. వెళ్ళకపోతే బకెట్ నీళ్లు తీసుకొచ్చి నెత్తి మీద పోసేట్టున్నాడు. అమ్మా, ఏమిట్రా మీ నాన్నను స్నానం చేయి అంటున్నావు? తర్వాత చెప్తాలే గాని ఈ రోజు ఇంట్లో వంట ఏం చేసావు? ఏముందిరా, 4 బంగాళదుంపలున్నాయి, వేపుడు చేసేస్తా. వద్దులే, నేను బయటికి వెళ్ళి కూరలు తీసుకొస్తాను. ఈ రోజు ఇంట్లో అంతా స్పెషల్ వంట. అర్చన, అర్చన. ఏంటండి? నువ్వు పాయసం బాగా చేస్తావు కదా, జీడిపప్పు కిస్మిస్ వేసి మంచి పాయసం తయారు చేయి. అదే పనిలో ఉన్నాను. ఒరేయ్, ఏంట్రా నువ్వు? అసలే అర్చన వట్టి మనిషి కూడా కాదు, ఎందుకు తన్ని కష్టపెడతావు? పాయసం తయారు చేయడం పెద్ద కష్టమేం కాదు గానీ నేను బయటికి వెళ్ళి కూరలు తీసుకొస్తాను. వస్తాను అర్చన. ఏంటో ఈ రోజు వీడి వాళ్ళకు నాకేం అర్థం కావట్లేదు. నాన్నా, స్నానం అయిపోయిందా? అయిపోయిందిరా నాయన. ఇప్పటికైనా చెప్పరా విషయం ఏమిటో? చెప్తా. అర్చన, ఏంటి ఈడు విషయం చెప్పడు? అవి తీసుకురా. అమ్మా, అమ్మా. ఏమిట్రా? రా చెప్తా, ఇక్కడ నుంచో. ఏంట్రా? ఇవి తీసుకోండి. ఏంట్రా కొత్త బట్టలాగున్నాయి? ఏమిటో అసలు నాకు అర్థం కావట్లేదురా. ఓహో, అదే కోడలు కడుపుతో ఉందన్న ఆనందంలో ఇంట్లో పెద్దవాళ్ళకి బట్టలు పెడుతున్నావు, అవునా? అది కాదు గాని ముందు మీరిద్దరు వెళ్ళి బట్టలు మార్చుకురండి, విషయం చెప్తాను. ఏంట్రా కొత్త బట్టలు తీసుకొచ్చావు, కట్టుకోమంటున్నావు? కాస్త విషయం ఏంటో చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదా. అమ్మా, సంతోషకరమైన విషయమే, ముందు మీరు బట్టలు మార్చుకురండి, చెప్తాను. తీసుకోండి అత్తయ్య. నాన్న, ఏరా ఎలా ఉంది? బాగుందన్న. నాకైతే సూపర్ గా నచ్చిందిరా. మహారాజు గెటప్ వేసుకున్నంత ఆనందంగా ఉంది. ఏ చెప్పరా విషయం ఏమిటో ఇప్పుడు చెప్పు. రండి చెప్తాను. ఎక్కడికి రా? చెప్తాను రండి. దండం పెట్టుకోండి.
ఎప్పుడూ మా కుటుంబం ఇలా ఆనందంగా ఉండేటట్టు ఆశీర్వదించు నాయన. ఒరేయ్, ఇప్పటికైనా చెప్పరా విషయం ఏమిటో. అమ్మా నాన్న, ఈరోజు మీ పెళ్లి రోజు. ఆ, పెళ్లి రోజా? చూసారా, ప్రతి సంవత్సరం పెళ్లి రోజు జరుపుకుంటే మీకు తెలుసుండేది. మీరు జరుపుకోరు కాబట్టే మీరు ఈ తారీఖునే మర్చిపోయారు. నిన్న పెద్దనాన్నతో మాట్లాడుతుంటే మాటలో పెద్దనాన్న ఈ విషయం చెప్పాడు. అందుకే మీకు సర్ప్రైజ్ ఇద్దామని, మిమ్మల్ని సంతోషపెడదామని ఈ ఏర్పాట్లు చేశాను. మీకు కొత్త బట్టలు కొన్నాను. నాన్న, అమ్మ, వచ్చే సంవత్సరం మీ పెళ్లి రోజుని ఇంకా బాగా జరిపిస్తాను. చాలా సంతోషం కలిగించావురా గోపి. మేమింతవరకు పెళ్లి రోజు వేడుక చేసుకున్నదే లేదు. కానీ ఈరోజు కొత్త బట్టలు పెట్టి మా బతుక్కు ఓ పండగ ఉందంటూ గుర్తు చేశావురా. మాకు చాలా ఆనందంగా ఉందిరా. అమ్మా, ఏంటమ్మా నువ్వు బాధపడుతున్నట్టున్నావు? ఏమీ లేదు గోపి. వాసు హాస్పిటల్లో ఉన్నాడు కదా, ఇప్పుడు ఇదంతా అవసరమా అనిపిస్తుంది. అమ్మా, వాసుగాడికి నయమైపోయి 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతాడని డాక్టర్ గారు చెప్పారు కదమ్మా. ఇంకెందుకు బాధపడతావు? అయినా వాడికి ఈ విషయం తెలిస్తే వాడు సంతోషిస్తాడు. అర్చన, ఓ మనవన్నో మనవరాల్లో కానీ నా చేతిలో నిండు పెట్టండి. నూరేళ్లు చల్లగా ఉండండి. రాణి, నువ్వు కూడా అమ్మ నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకో. నేను తీసుకోను. అదేంటమ్మా అలా అంటున్నావేంటి? అదంతే. ఏంటిది? రాణి అలా అని వెళ్ళిపోయింది. అదే అర్థం కావట్లేదు. అమ్మా రాణి, ఏమైంది? చెప్పమ్మా. మీరు మాత్రం అమ్మా నాన్నలకి కొత్త బట్టలు పెట్టి దీవెనలు తీసుకున్నారు. నేను గిఫ్ట్ ఇవ్వకూడదా? అందుకే ఇది తీసుకొచ్చాను. ఇది ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటాను. ఏ రాణి, ఏంటది? దాన్ని నీకోసం చేయించానే, దాన్ని తెచ్చేందుకు ఇప్పుడు? కరెక్టే, ఇది నా కోసం చేయించిందే. దీన్ని నేను వేసుకోవడం లేదుగా. ఈ ఊరికే పెట్లో ఉంటుంది. అక్కడుండే బదులు నీ మెళ్ళో ఉంటే మంచిదనిపించింది. అందుకే తీసుకొచ్చాను. నాన్న, దీన్ని అమ్మ మెళ్ళో వేయండి. వద్దు రాణి, అది నీ పెళ్లికి పెట్టడానికని చేయించిన వస్తువు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని బయటికి తీయలేదు. ముందు దాన్ని తీసుకెళ్లి లోపల పెట్టుకో. అమ్మా, నా పెళ్లి సంగతి అన్నే చూసుకుంటాడులే. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నీ మెళ్ళో అరతలం బంగారం ఉండడం కూడా చూడలేదమ్మా. అందుకే వేసుకో అమ్మా, బాగుంటుంది. ఏవన్నయ్యా, నేను చెప్పింది కరెక్టే కదా? కరెక్టేనమ్మా. నీకొచ్చిన ఆలోచన కూడా నాకు రాలేదు. ఊరికే దాన్ని పెట్లో ఉంచడం ఎందుకు? అమ్మ మెళ్ళో వేస్తే అది ఇంకా అందంగా ఉంటుంది. నాన్న, అమ్మ మెళ్ళో ఆ చైన్ వేయి. అవును మావయ్య. వెయ్యండి నాన్న. ఇటయ్యమ్మా. అవునే భాగ్యం. పిల్లలేదో ముచ్చట పడుతున్నారు. కాదనకు, వేసుకో. చాలా బాగుంది. అమ్మా, ఇప్పుడు నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు తల్లి. 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. ఒరే గోపి, నాకు చాలా ఆనందంగా ఉందిరా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. కన్నవాళ్ల పెళ్లి రోజున పిల్లలు ఇలా కొత్త బట్టలు ఇవ్వటం, బంగారం ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలా అదృష్టవంతురాలు అనిపిస్తుందిరా. మీ ప్రేమ నాకు కొండంత బలాన్ని ఇస్తుందిరా. అవునరా గోపి, ఈ నేలలో ఎన్నో పెళ్లి రోజులు వచ్చాయి. కానీ ఏ పెళ్లి రోజు జరుపుకోలేదు. ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నాము అంటే దానికి కారణం నువ్వేరా. భలేవాడు నాన్న. పెళ్లి రోజు వచ్చింది,
జరుపుకోవాలి కాబట్టి జరుపుకుంటున్నాం అంతే. హలో రేవతి చెప్పమ్మా. ఆ, ఈరోజేనా? సరేనమ్మా, అలాగే ఉంటానమ్మా. ఎవరే ఫోను? రేవతి ఫోన్ చేసిందయ్యా. ఇవాళ వాసుని తీసుకొస్తున్నారంట. వాడిని హాస్పిటల్ నుంచి సరాసరి వాళ్ళింటికి తీసుకెళ్దామని వాళ్ళ నాన్నగారు చెప్పారంట. ఏం చేయమంటారు అత్తయ్య అని రేవతి నన్ను అడగడానికి ఫోన్ చేసింది. అదేమిటి వాసును వాళ్ళింటికి తీసుకెళ్ళటం ఏమిటి? అవునయ్యా. అదేంటి వాళ్ళింటికి తీసుకెళ్ళటం ఏమిటి? ఎంత హాస్పిటల్ బిల్లు పే చేసినా వాళ్ళింటికి తీసుకెళ్లి పెట్టుకోవటం ఏమిటి? వాడికేం ఇల్లు వాకిల్ లేదనుకుంటున్నారా? వాడి తరపున మంచి చెడు చూసే మనుషులు లేరు అనుకున్నారా? అదేం కుదరదు కానీ రే గోపి, నువ్వు వెళ్ళి వాసుని ఇక్కడ తీసుకురా.